ప్రాగ్దివ్యతో అనే అధికారంలో ఉంటుంది. ఇది 4:1:82 సూత్రము. ఈ అధికారంలో ఏం చెప్పారంటే అక్కడ ఏదైనా ప్రత్యయం 43 మహోదయం. ఇక్కడ మనకి ఏదైనా ప్రత్యయాన్ని నిర్దేశించినప్పుడు ఆ ప్రత్యయం తీసుకుంటామండి. ఏ ప్రత్యయాన్ని నిర్దేశించకపోతే ఈ అధికారంలో ఉంది కనుక అన్ ప్రత్యయాన్ని మనం విధిస్తాం. ఇక్కడ తస్యాపత్యం అనే సూత్రంలో యథాతథం ప్రత్యయం అన్నారు, కానీ ప్రత్యేకంగా ఏ ప్రత్యయం చెప్పలేదు కనుక మనం ఈ అధికారంలో చేత అన్ ప్రత్యయాన్ని తీసుకుంటాం. తర్వాత ప్రత్యయ అనే సూత్రంతో అన్నికి ప్రత్యయ సంజ్ఞ వస్తుందండి. పరశ్చ అనే సూత్రం చేత ప్రత్యయాన్ని ప్రాతిపదిక పరంగా విధిస్తాం. ఇప్పుడు ఉపగు, దస్సు, అండ ఇలా ఉంటుందండి. తర్వాత తద్దితా 4:1:76 ఈ సూత్రంతో అన్న ప్రత్యయానికి తద్దిత సంజ్ఞ వస్తుంది. తద్దిత సంజ్ఞ రావడం ఏంటంటే కృతద్దిత సమాసాశ్చ, ఇది 1:2:46 అండి. ఈ సూత్రం చేత తద్దితాంత ప్రాతిపదికల చేత మనకి తద్దితాంతాలకి ప్రాతిపదిక సంజ్ఞ వస్తుంది. కృదంతానికి కానీ తద్దితాంతానికి కానీ సమాసానికి కానీ ప్రాతిపదిక సంజ్ఞ వస్తుంది. ఇక్కడ మనకి తద్దితాంతం కనుక ప్రాతిపదిక సంజ్ఞ వచ్చింది. ప్రాతిపదిక సంజ్ఞ రావడం వల్ల సుపో ధాతు ప్రాతిపదికయో ఈ సూత్రం చేత ఇది 2:4:71 అండి. ఈ సూత్రం చేత ప్రాతిపదిక అవయవమైన సుప్రత్యయాలకి లుక్ అండి. లుక్ అంటే ఏంటి అంటే ప్రత్యయస్య లుక్ శ్లు లుపః, ఇది 1:1:60 అండి. ఈ సూత్రం చేత ఇది లుక్కి సంజ్ఞ చెప్తుందండి. లుక్ అంటే ఏంటి అంటే ప్రత్యయాన్ని అదర్శనం చేయడమే లుక్ అని చెప్పారు. ఇప్పుడు మనకి అక్కడ నస్సుకి లుక్ అయిపోయి ఉపగు అన్నని ఉంటుందండి. ఈ ఉపగు అన్నని ఉన్నప్పుడు ఆద్యుదాత్తశ్చ అనే సూత్రం చేత ఈ ప్రత్యయానికి ఆది ఉదాత్తం అవుతుంది. అంటే ఇక్కడ ఉదాత్తానికి ఏ సింబల్ ఉండదండి. అనుదాత్తానికి అయితే కింద అడ్డగీత ఉంటుంది, స్వరితంకి అయితే పైన నిలువు గీత ఉంటుందండి. ఇప్పుడు ఈ అన్నకి ఆద్యుదాత్తశ్చ అనే సూత్రం చేత ఆది ఉదాత్తం ప్రాప్తమైందండి. కానీ ఇక్కడ ఆది ఉదాత్తము అంటే మనకి ఇక్కడ ఒకటే అచ్చు ఉంది కదా, దాన్ని మరి ఆదిగా తీసుకోవాలా అంతంగా తీసుకోవాలా అని అన్నప్పుడు ఆద్యంతవత్ ఏకస్మిన్, ఇది 1:1:8 అండి. ఈ పరిభాషా సూత్రం చేత మనము ఒకటే అచ్చు ఉన్నప్పుడు దాన్ని ఆదిగా దాన్ని అంతంగా భావించి మనము కార్యం చేసుకోవచ్చండి. అందుకని అక్కడ అన్నతో మనకి అకారానికి ఉదాత్తం వస్తుంది. ఆద్యుదాత్తశ్చ నంబర్ ఎంత? 3:1:3 ఆద్యుదాత్తశ్చ సూత్రం నంబర్ 3:1:3 అంటే ఏ ప్రత్యయం, అవునండి, ఏ ప్రత్యయం విధించినా కూడా దానికి ఆది ఉదాత్తము అంటే ఆది అచ్చుకు ఉదాత్తము అనే స్వరం వస్తుంది. ఇక్కడ ఒకటే స్వరవర్ణం ఉంది కదా, అది ఆదిగా తీసుకోవాలా అంతంగా తీసుకోవాలా అన్నప్పుడు ఆద్యంతవద్ ఏకస్మిన్, ఇది 1:1:20 అండి. ఈ పరిభాషా సూత్రం చేత ఒకటే వర్ణం ఉన్నప్పుడు దాన్నే ఆదిగా దాన్నే అంతంగా తీసుకుంటే అప్పుడు ఆకారానికి మనకి ఉదాత్తం వస్తుందండి, ఉదాత్త స్వరం వస్తుంది. ఇప్పుడు ఉదాత్తం అంటే ఏంటి అన్నప్పుడు మన సంజ్ఞాసూత్రము ఉచ్చైరుదాత్త. ఈ సూత్రం ఏం చెప్తుందండి, తాళ్వాది స్థానాలలో ఊర్ధ్వ భాగము నుంచి నిష్పన్నమయ్యే అచ్చు ఏదైతే ఉందో దానికి ఉదాత్తము అనే సంజ్ఞ ఉంటుంది అని మనకి ఈ సూత్రంతో తెలుసు. తరువాత మనకి ఒకటి రెండు 1:2:29.
ఇక్కడ ఈ ఉపగు అనే దానికి ఆల్రెడీ ప్రాతిపదిక సంజ్ఞ కూడా ఉంటుందండి. ప్రాతిపదిక స్వరం చేత కూడా దీనికి అంతోదాత్తం ఉంటుంది. విషోంతోదాత్త అనే సూత్రం చేత అంతోదాత్తం ఉంటుంది. ఇప్పుడు మనము ఏం చేయాలి? ఇప్పుడు ఒక పదంలో ఒకటే ఉదాత్తం కానీ స్వరితం కానీ ఉండాలండి. మిగిలినవన్నీ అనుదాత్తాలు ఉంటాయి. ఇది నియమం అండి స్వరాల్లో. అయితే ఇక్కడ మనకి ఉపగులో గకారోత్తరవత్తి ఉకారానికేమో ఒక ఉదాత్తం వచ్చిందండి. అన్నలో ఉకారానికి ఒక ఉదాత్తం ఉన్నప్పుడు మనం ఏ ఉదాత్తాన్ని తీసుకోవాలి అన్నప్పుడు ఏంటండి అది సిద్ధి పూర్తయినాక చెప్పండి. అది ఇప్పుడు ఔపగవ రావాలి కదా మనకి వచ్చిన తర్వాత కదా స్వరం మళ్ళీ పెట్టినది. అది అవునండి. అంటే ఇక్కడ మనము మామూలుగా అనుదాత్తం ఏకవచనం చేసేసాం. సరే, ప్రాతిపదిక ప్రత్యయము సెపరేట్ గా ఉన్నప్పుడు చెప్తారు. ప్రాతిపదికేమో అంతోదాత్తం వచ్చిందండి. అలాగే ప్రత్యయానికేమో ఆది ఉదాత్తం వచ్చింది. ఆది ఉదాత్తం ఈ రెండు ఉన్నాయి ఇప్పుడు మనకి. తర్వాత మనం అన్నికే అనుబంధ లోపం చేసుకుంటే అకారం ఉంటుంది కదండి. తర్వాత అంగ సంజ్ఞ పెట్టుకుంటాం. యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయంగం 1, 4, 13 అండి. ఈ సూత్రం చేత దేనికైతే ప్రత్యయం విధించామో అది మొదలుకొని ఉన్న శబ్ద సముదాయానికి అంగ సంజ్ఞ వస్తుంది. అంగాధికారంలో తద్దితేష్వచామాదే 7:2-117 ఈ సూత్రం చేత చవర్గ పంచమాక్షరం ఇత్తైనా లేకపోతే నకారం ఇత్తైనా ప్రత్యయాలు పరంగా ఉన్నప్పుడు అంగములోని ఆది అచ్చు స్థానంలో వృద్ధి వస్తుంది. ఇప్పుడు ఉపగూల్ అంగము కదండి, దీనికి ఆది అచ్చు ఉకార స్థానములో ఔకారం వస్తుంది. అప్పుడు తద్దితే స్వచామాదేహే నంబర్ ఎంతమ్మా? 7, 2, 117 అండి. 117 అమ్మా. ఓకే, అవునండి, అవునండి. అలాగే ఔపగు ఆ అని ఉందండి. దీనికి యచిభం అనే సూత్రం చేత మనము ఇది 1, 4, 18 అండి. ఈ సూత్రంతో సర్వనామ స్థాన భిన్నమైనటువంటి స్వాది యకారాది అజాది ప్రత్యయాలు ఉన్నప్పుడు పూర్వానికి భసంజ్ఞ వస్తుందండి. ఉపగు అనే అంగానికి భసంజ్ఞ కూడా వచ్చింది. తర్వాత భస్య అనే అధికారంలో భస్య అనేది 6, 4, 129 ఈ సూత్రము. ఇది అధికార సూత్రము. ఈ అధికారంలో ఓర్ పునః 6, 4, 146 ఈ సూత్రం చేత భసంజ్ఞకమైన ఉవర్ణాంత అంగానికి తద్దిత ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు గుణం వస్తుంది. అప్పుడు ఉపగు గకారోత్తరవత్తి ఉకారానికి గుణం వచ్చి ఓ అవుతుందండి. ఔపగులో గకారోత్తరవత్తి ఉకారానికి గుణం, అప్పుడు ఔపగు ఆ ఇలా ఉంటుందండి. తర్వాత సంహితాధికారంలో పరసన్నికర్ష సంహిత 1, 4, 108 అండి. ఈ సూత్రంతో వర్ణాలను అత్యంత సామీప్యంగా చెప్పడమే సంహిత అని సంహిత సంజ్ఞ చెప్పారు. తర్వాత సంహితాయాం 6, 170 అండి. ఈ అధికారంలో ఏ చోయ వాయావ ఈ సూత్రం చేత ఏచ్చులకు పరంగా అచ్చులు ఉన్నప్పుడు ఐ ఔ ఆ యావ్ అనే ఆదేశాలు వస్తాయి అని చెప్పారు. తర్వాత ఇక్కడ ఓకర స్థానంలో అవ్వ ఆదేశం వచ్చింది. అమ్మ ఏ చోయ వాయావహ నంబర్ ఎంతమ్మా? 6, 175. ఔపగ్ అవ్వ అవును, ఔపగ్ అవ్వ. తర్వాత ఔపగవ వర్ణ సమ్మేళనం చేసుకుంటే మనకి ఔపగవ అని వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ స్వరం గుర్తిద్దాం.
ఔపగవ్లో సకారోత్తరవృత్తి ఆకారానికి అంటే ప్రాతిపదిక అంతోదాత్తం కదండి, దానికి ఉదాత్తం ఉంటుంది. మళ్ళీ ఇందులో ఆకారానికి కూడా ఉదాత్తం ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు ఉదాత్తాల్లో మనం ఒక ఉదాత్తమే ఉండాలి ఒక పదంలో, మిగిలినవన్నీ అనుదాత్తాలు ఉండాలి. ఒక ఉదాత్తం కానీ స్వరితం కానీ తీసుకుని మిగిలిన వాటిలన్నిటిని అనుదాత్తాలు చేస్తాం. అయితే ఈ రెండిట్లో ఏది తీసుకోవాలి అన్నప్పుడు మనకి ఒక వార్తికం చెప్పాలి. అంటే ముందు వచ్చిన స్వరం కంటే తరువాత వచ్చిన స్వరం ఏదైతే ఉందో అది మనకి బలమైనది. ఆ తరువాత వచ్చిన స్వరం ఏదైతే ఉందో దాన్నే మీరు సతిశిష్ట స్వరంగా తీసుకోవాలి. దాన్నే ఉదాత్తంగా గుర్తించి మిగిలిన వాటిలన్నిటిని అనుదాత్తాలుగా చేసుకోవాలి అని ఈ నియమం, ఈ వార్తికం మనకి చెప్తుందండి. ఈ వార్తికం మళ్ళీ చెప్పరమ్మా. సతిశిష్ట స్వరో బలీయాన్ అంటే ఇప్పుడు మామూలుగా మనకి ఇప్పుడు ప్రాతిపదిక స్వరం ఉందండి, దాన్ని బాధిస్తూ ప్రత్యయం వచ్చినప్పుడు మనకి ప్రత్యయ స్వరం వచ్చింది. అందుకని ఆ ప్రత్యయ స్వరాన్ని మనం సతిశిష్ట స్వరంగా తీసుకుని ఆ ప్రత్యయ స్వరాన్నిలోని ఉదాత్తాన్ని ఉదాత్తంగా గుర్తిస్తాం. ఇది వార్తికం అండి. సతిశిష్ట స్వరో బలీయ. ఈ వార్తికంతో మనం అన్లోని ఆకారం మనకి ఇప్పుడు ఉదాత్తం అయిందండి. అప్పుడు అనుదాత్తం పదం ఏకవచం 6.152 అండి ఈ సూత్రం నెంబరు. అనుదాత్తం పదం ఏకవచం. ఏదైనా ఒక పదంలో కనుక ఒకటి ఉదాత్తమో లేదా స్వరితమో అని తెలిసాక ఆ పదములో మిగిలిన అచ్చులన్నీ కూడా అనుదాత్తాలు అవుతాయి. అది ఈ సూత్రం చెప్తుంది. ఇప్పుడు ఔపగవలో మకారోత్తరవర్తి అకారానికి ఉదాత్తం అండి. తర్వాత అనుదాత్తం పదం ఏకవచం అనే సూత్రం చేత మిగిలినవన్నీ కూడా అనుదాత్తాలు అవుతాయి. అప్పుడు ఔకారము మకారోత్తరవర్తి అకారము అనుదాత్తాలు అవుతాయి. మకారోత్తరవర్తి ఆకారమేమో ఉదాత్తం అవుతుంది. ఈ ఔపగవాతో మనం మామూలుగా సుప్రత్యయం తెచ్చుకుంటామండి. ఇది స్వాధ్యుత్పత్తి అందరికీ తెలుసుకుని నేను చెప్పట్లేదండి, చెప్పమంటే ఎవరికైనా తెలియదు. ఔపగవ సు అని పెట్టుకున్నప్పుడు ఇక్కడ మనకి సు అనే దానికి ఆద్యుదాత్త అనే సూత్రం చేత మనకి ఆదియుదాత్తం ప్రాప్తమవుతూ ఉంటే అనుదాత్త సుప్పితౌ ఈ సూత్రం చేత అనుదాత్తం వస్తుంది. తర్వాత సూకి అనుబంధంలో పనిచేసుకుంటే సకారం ఉంటుంది. తర్వాత పదాంత సకారానికి వృత్త విసర్గలు చేసుకుంటే అనే రూపం మనకు వస్తుంది. అంటే ఇక్కడ నేర్చ కాదు, చెప్పండి నేర్చ గారు. ఇక్కడ మనకు ఔపగవ ఇప్పుడు ప్రాతిపదిక కదండి. ఔపగవ తద్దితాంతం కాబట్టి ప్రాతిపదిక. మరి దీనికంటే సుప్రత్యయం పెట్టుకుంటే ఆ సూకి ఇంకే స్వరము ఉండదు కదా. సూలో మనం అనుబంధ లోపాలు చేసుకోకపోతే మనకి ఉంటుంది కదండి, ఉదాత్తం అయితే ఉంటుంది. అనుదాత్తో సుప్పితో మనం అనుదాత్త సంఖ్య పెట్టుకున్నాము, కానీ అది లోపం అయిపోయింది కాబట్టి దాన్ని లోపం అయిపోయింది. దాన్ని మనం కన్సిడర్ చేయక్కర్లేదు. కన్సిడర్ కానీ పెట్టుకోవడం ఎందుకు అంటే మరి స్థానంలో అమ్మాదేశం వచ్చినప్పుడు అవసరం అవుతుందని పెట్టుకోవాలి. అవసరం అవుతుంది ఆఫ్ కోర్స్. ఔపగవః అనే రూపం మనకి ఇక్కడ వస్తుంది. ఇందులో ఇంకేమైనా డౌట్ ఉంటే చెప్పండి. నాకు కొంచెం ఈ స్వరం ఔపగవ వచ్చిన తర్వాత నాకు కొంచెం అర్థం కాలేదండి. ఔపగవకి స్వరం ఎక్కడ పెడతాం కొద్దిగా ఒకసారి చెప్పరా? ఇప్పుడు మొట్టమొదట అంటే మనం ఉపగు పెట్టినప్పుడు మనం ఉకారానికి అంత్యోదాత్తం ఒకటి వచ్చింది, అన్నుకేమో ఉదాత్తం వచ్చింది, ఆది ఉదాత్తం. ఇప్పుడు ఈ ఔపగవ అయిన తర్వాత ఇక్కడ ఎక్కడ మనం పెట్టుకుంటాం?
ఔపగవ్ అన్న అయింది కదా. అవును. ఔపగవ్ అన్న, దీనిలో అంతోదాత్తం ఏముంది? గకారోత్తర వచ్చి అకారం. అది కాదండి, ఔపగవ అయిన తర్వాత ఇంకా అన్ను కలిపేసింది కదా మనం ఇందులోని. కలిసిపోయింది కదా. స్వరం పెట్టుకుని కలుపుకోండి. ఉమ్, స్వరం పెట్టుకున్న అదే అంటే ఇప్పుడు నేను చెప్పనండి శర్మ గారు. చెప్పండి చెప్పండి. ఇప్పుడు ఔపగవ తయారైంది కదా, ఈ వకారం ఆకారం ఏంటి అన్నికి సంబంధించింది. అన్నికి సంబంధించింది కాబట్టి అది ఆది ఉదాత్తం కాబట్టి అవుతుంది. దాని స్వరము ఉదాత్తము. తర్వాత గకారోత్తర ఉకారం ఏమో ప్రాతిపదికకి సంబంధించింది, అది ఉదాత్తమే. ఇప్పుడు రెండు ఉదాత్తాలు ఉన్నాయి కాబట్టి ఒక సూత్రం చెప్పారు మాతాకి. సతీ దాని ప్రకారంగా అంటే ఇప్పుడు లాస్ట్ లో వచ్చింది అదే ఆఖరిలో వచ్చింది అంటే అదే వకారోత్తరం అంటే ఈ ప్రత్యయానికి వచ్చింది కదా, అన్నికి వచ్చింది. వచ్చింది అవును. అంటే అప్పుడు ఈ వకారం ఉండిపోయి మిగిలినవన్నీ కూడా అనుదాత్తాలు అయిపోతాయి అప్పుడు. అనుదాత్తం పదమేక వర్జం అంటే ఇప్పుడు మీకు ఔకి పాకి గాకి మూడిటికి అనుదాత్తం రావాలి, అంతేనా? మూడిట్లకి అనుదాత్తం వస్తుందండి. అయినా కూడా అయిన తర్వాత పద సంజ్ఞ వస్తుంది కాబట్టి అప్పుడు పెట్టుకుంటే బాగుంటదండి. ఏదండి? సు తెచ్చుకుని కూడా అది మొత్తం పదం తయారు చేసినాక ఫైనల్ గా అప్పుడు చెప్పుకోవాలి మనం. లేదండి, సు పెట్టుకోక ముందు ప్రాతిపదిక ముందు కూడా చెప్పుకోవచ్చు. అయితే అప్పుడు పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అనుదాత్తం పదమేక వర్జం అన్నాం, అప్పుడు పద సంజ్ఞ రాలేదు కదా దానికి. ఆ పదం ఈ పదం వేరండి. ఇక్కడ పదం అని అంటే పూర్తిగా వేరండి. అక్కడ పదం అని అంటే ఒక అక్షరాన్ని అన్నమాట. ఆ ఒక్క అక్షరం స్వరంలో తీసేసేసేసి అచ్చుకి మిగిలినవన్నీను. అవునండి, ఈ సూత్రంలో అనుదాత్తం పదమేకవచనం అనే సూత్రంలో చెప్పారండి, పర్టికులర్ గా చెప్పారు. అక్కడ సుప్తింగం అనే పదం అనే సూత్రంతో వచ్చే పదసంజ్ఞ కాదు అక్కడ. అది అసలు పదసంజ్ఞ కాదు, పదము అంటే ఒక వర్ణము అనే అర్థంలో చెప్పారు అని చెప్పారు. ఆ సూత్రం దగ్గర అండ్ ప్రత్యయానికి కూడా తీసేసుకోవాలి. ప్రత్యయానికి కూడా స్వరం ఎప్పుడు మనకి తీసేసుకోవాలి వెంటనే. ఆ అధికారంలోకి వెళ్ళిపోతాం కదా, ప్రత్యయ పరశ్చ అద్యుదాత్తశ్చ అనుదాత్తౌ సుప్పితౌ అట్లా అక్కడ వరకు తీసేసుకోవాలి, అధికారంలోకి వెళ్ళాలి. సరేనండి, బాగుంది. ధన్యవాదం. అర్థమైందా అండి? ఏమన్నా డౌట్స్ ఉంటే చాలా బాగా చెప్పారండి, నాకైతే చాలా బాగా అర్థమైంది. కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏమైనా సంశయాలు ఉంటే మొదటి నుంచి మళ్ళీ ఎవరైనా చెప్పండి వేరే వాళ్ళు, ఎందుకంటే మొదట్లో ఏం చెప్పారో నేను వినలేదు, అంటే కొంచెం లేట్ వచ్చాను, కంటిన్యూ అవుతుంది. ఎవరైనా అర్థమైన వాళ్ళు చెప్పచ్చు. ఎవరైనా చెప్పండి, పార్వతి గారు చెప్పండి మీరు మొదటి నుంచి. ఈ ప్రక్రియ ఎక్కడి నుంచి మొదలవుతుంది? ఔపగవ ఉపగోహ అపత్యం ఔపగవాహ అనేటువంటి ఏమంటారు దాన్ని? విగ్రహ వాక్యంతో అమ్మ, విగ్రహ వాక్యంతో. అప్పుడు ఉపకు గస్ షష్ఠి అని పెట్టుకోండి. ఉపగు యొక్క అపత్యం కదా, ముందు ఉపగు గస్ పెట్టుకుని సమర్థానం ప్రథమాత్వ అని ఈ వీటిలో ప్రథమ దానికి మనకి ప్రథమ సమయాన్ని తెచ్చుకుంటున్నారు, ఉపగుకి ప్రత్యయం తెచ్చుకుంటున్నాము. తస్యాపత్యం అనే సూత్రంతో అణుప్రత్యయం తెచ్చుకున్నాము. ఆయన యొక్క సంతానము అని చెప్పే అర్థంలో. తర్వాత తద్దితాహ అధికారంలోకి వెళ్ళి ఇది అణుప్రత్యయం తద్దిత ప్రత్యయం కాబట్టి తద్దిత సమాస అనే సూత్రముతో
ఉపకు ఇక్కడ ఒక్క నిమిషం అండి. ఇప్పుడు ఇక్కడ ప్రత్యయానికి ఏ స్వరం ఉంటుంది? ఇప్పుడు ప్రత్యయ పరశ్చ తర్వాత ఉదాత్త మనకు అది చెప్పారు కదా, అంటే దీనికి ప్రత్యయానికి ఉదాత్త సంఖ్య ఉంది. ఆకారానికి ఆది ఉదాత్తం వస్తుంది, అకారానికి ఉదాత్తం. అయితే ప్రకృతికి ప్రాతిపదిక కదండి, దానికి పిషోంతోదాత్త అనే సూత్రముతో అంతోదాత్తం అన్నమాట. అంటే రెండింటికి ఉదాత్తకు మనకు ఏమీ సంఖ్య లేదు కాబట్టి ఇక్కడ ఏమీ ఉండదు. పార్వతి గారు ఏ సూత్రం మార్కు పెట్టుకోండి గుర్తు పెట్టుకోవడానికి. కింద స్టార్ కానీ ఏదైనా పెట్టుకోండి, బెటర్. ఏమండి మనసులో అట్లా గుర్తుంటదండి. నమస్తే పార్వతి గారు, సూత్ర సంఖ్య చెప్పండి. 1, 2, 29 అండి. 1, 2, 29. అమ్మ మనం ఎక్కడి వరకు వచ్చామంటే ఉపగు ప్లస్ అండ్ వరకు వచ్చాం. ఉపగు ప్లస్ నస్ ప్లస్ అండ్ వరకు వచ్చాం. ఇప్పుడు నేను స్వరాలు చెప్పడం మర్చిపోయాను. ఉపగు తీసుకున్నప్పుడు దానికి పిషోంతోదాత్త సూత్రంతో గకారోత్తర ఉకారానికి ఉదాత్త స్వరం, అంతోదాత్త కాబట్టి అంతంగా ఉన్న ఈ స్వరానికి ఉదాత్త, అచ్చుకి అంతంలో ఉన్న అచ్చుకి ఉదాత్త స్వరం వచ్చింది. తర్వాత అండ్ ప్రత్యయం తీసుకున్నాం కదా, తర్వాత ఈ అండ్కేమో ఆద్యుదాత్తశ్చ అనే సూత్రముతో ఒకటే ఆదికి ఉదాత్తం ప్రత్యయమక ఆది, అప్పుడు ఆకారానికి ఉదాత్తం. అయితే ఆది కాదు కదా, ఒకటే ఉంది కదా, ఏది ఆది ఏది అదే అంతమని సూత్రం ఉంది కదండి. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే నస్ లోపం చేశాం కదా, అది కూడా చెప్పండి అమ్మా. చెప్తాను. ఇప్పుడు మనకి ఉదాత్తము అని గుర్తు ఉండాలి కదా, అందుకని దాని కింద ఒక క్రాస్ పెట్టుకుంటాం. దీనికి ఉదాత్తము అని అడ్డగీత కాదండి, అడ్డగీత పెట్టుకుంటే ఉదాత్తం అవుతుంది. పైన గీత పెట్టుకుంటే స్ఫటికం అవుతుంది. ఉదాత్తానికి ఏది లేదు, కానీ మనకి గుర్తుండాలి. ఏమంటే గురువు గారు ఉదాత్తానికి ఎక్స్ పెట్టుకోమని అన్నట్టు గుర్తండి. క్రాస్ పెట్టుకోమన్నారు. ఒక పని చేయండి, ఏది పెట్టుకున్నా పెన్సిల్ తో పెట్టుకోండి, ఎందుకంటే మారిపోతుంది కాబట్టి. అర్థమైంది. ఆ తర్వాత సుపోధాతు ప్రాతిపదికయో సూత్రంతో ఈ ధాతువుల్లోనూ ప్రాతిపదికల్లోనూ ఉన్నటువంటి సుప్పులకి లుక్కు. ఇప్పుడు ఇది ప్రాతిపదిక అయింది కదా, ఈ మధ్యలో ఉన్నటువంటి గస్కి లుక్కు సంజ్ఞ. అప్పుడు ఉపకు అన్న ఉపగు అన్నం. అయితే ప్రత్యయానికి స్వరం పెట్టుకున్నాము, అంతకుముందు ఉన్న పూర్వ ప్రాతిపదికానికి మనం పెట్టుకున్నాము. ఇప్పుడు ఈ రూపసిద్ధి చేద్దామండి. ఈ అన్ని ప్రత్యయం వల్ల ఉపగులో మార్పులు వచ్చేస్తాయి. అది ఇక్కడ అంగాధికారంలోకి వెళ్దాము. ప్రత్యయం పరంగా ఉంది కాబట్టి పూర్వానికి అంగ సంజ్ఞ వస్తుంది కదా. పచామాదేహి అనేటువంటి ఈ సూత్రం ద్వారా తద్దిత ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు అంగంలో ఉన్నటువంటి అచ్చులలో మొదటి అచ్చుకి వృత్తి. ఇక్కడ ఉపగు ఉంది కదా, ఉకారం ఉంది కదా, మొదటి స్వరము, దానికి వృద్ధి వచ్చి ఔ అయింది. వృద్ధి అంటే వృద్ధి అంటేనా? ఆ 3 అక్షరాలు ఉన్నాయి కదా, అదే కూడా వృద్ధి రాధ 3 ఏ
ఆవు ఈ తెచ్చుకున్నారు. ఊకి ఈ ఊకి సమానమైన అది ఆవు వస్తుందన్నమాట. ఆ తర్వాత ఓర్గుణ ఈ సూత్రంతో పక్కన అచ్చు ఉంది కదా, పరంగా ఉపగూకి పరంగా అచ్చు ఉంది. అందుకని ఓర్గుణ ఈ సూత్రంతో, ఈ సూత్రం అర్థమైతే నాకు సరిగా తెలియదు. అది ప్రసంగ ఉండాలండి. అద్భుత ప్రత్యయంగా ఉన్నప్పుడు గుణం అవుతుంది. ఏ అంగం ఏమని చెప్పారండి? ప్రసంగం అవ్వాలంటే దానికి తద్దిత ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు గుణం అవుతుంది. ఉపగు ప్లస్ అను కదా, యచి భమ్ అన్నులో ఎకార అయాది ఆయి కదా, ఆకారం కనపడుతుంది కదా, అదే ఉపగుకి పరంగా ఆకారం. అందుకని భసన్య వస్తుంది ఉపగుకి. అప్పుడు మీరు భస్య అధికారంలోకి వెళ్తారు. భస్యాలోకి వెళ్ళి గుణం నామకరణము, తర్వాత అధికార ప్రాప్తి, ఆ కార్యం ఓర్గుణ ఇలా ఉంటుందండి. ఔపగో ప్లస్ ఔపగో ప్లస్ ఇక్కడ ఉపకారానికి పరంగా ఆకారం ఉంది కదా, పరసన్నికర్ష సంహిత అధికారం వచ్చేసింది. ఇప్పుడు ఏచోయభాయవః ఈ సూత్రం అండి పార్వతి గారు, సంహితాయ అధికారంలో విషయంలో అనే సూత్రం ఉందండి. ఏచులుగ పరంగా అచ్చులు ఉంటే కనుక అయ్యి, ఆయి, అవు, ఆవు అనేటువంటి ఆదేశాలు. ఐ, అవు, ఆయ్, ఆవు అంతే. ఇప్పుడు మనకి ఓకారం ఉంది కాబట్టి దాని స్థానంలో అవు ఆదేశం అయింది. ఔపగ్ అవు ఆ మేళనం చేస్తే ఔపగవ్ ఔపగవ. అక్కడ మీరు రెండు ఉదాత్తాలని కలిపేశారు కదా ఇప్పుడు. అది ఎలా, అది ఔపగవ్వ అంతవరకు అర్థమైంది. మీరు ఔపగవ్ అని ఉన్నప్పుడే చూసుకుని అప్పుడు మేళనం చేసుకోండి, అప్పుడు ఈజీగా. తర్వాత దానికి సూ తెచ్చుకొని మనము ఔపగవ రూపసిద్ధి చేసుకుంటామండి. చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఈ సుప్రత్యయం కంటే ముందు ఇప్పుడు రెండు ఉదాత్తాలు ఉన్నాయి కదండి. ఇక్కడ తర్వాత సూ పెట్టుకోవచ్చు, ఎందుకంటే కొన్ని చోట్ల మళ్ళీ సుప్రత్యయాలకు కూడా స్వరాలు వేరే వేరే వచ్చాయి. సరే అయితే ఇంతవరకే అయితే ఇప్పుడు మనకి ప్రకృతికేమో గక ఔపగవ గకారోత్తర అకారానికి ఉదాత్తం ఉంది. తర్వాత వకారోత్తర ఆకారానికి కూడా ఉదాత్త సంజ్ఞ ఉంది. అది అణుకి సంబంధించిన ఆకారం, ప్రత్యయానికి సంబంధించిన స్వరం, ప్రత్యయానికి సంబంధించింది. అందుకని రెండు ఉదాత్తాలు ఉన్నాయి మనకి ఇక్కడ. ఈ రెండు ఉదాత్తాలు ఉన్నప్పుడు మనము పదములో ముందుగా ఏదో ఒక స్వరితం గాని ఒక ఉదాత్తం గాని ఉండాలి. దాన్ని బేస్ చేసుకుని మనం స్వరాలు గుర్తు పెట్టుకుంటామండి. ఇక్కడ రెండు ఉదాత్తాలు ఉన్నాయి కదా, అందుకని ఇక్కడ మనకి ఒక వార్తికం వచ్చి సతిశిష్ట స్వరో బలియాన్ అనేటువంటి వార్తికం వచ్చి, ఈ రెండు ఉన్నప్పుడు ఏం చేయాలంటే రెండోసారి చివరిగా ఏదైతే వచ్చిందో స్వరము అది బలీయమైంది అని చెప్తుంది. అది అప్పుడు మనకి రెండోసారి చివరిగా వచ్చింది అన్లో ఉన్నటువంటి
ఉదాత్తం కదండి, ప్రత్యయ స్వరం ఉదాత్తం. అందుకని దాన్ని మనం తీసుకుని అనుదాత్తం పదమేకవచనం అనేటువంటి సూత్రంతో ఆ ఒక్క ఉదాత్తాన్ని ఆధారంగా చేసుకుని మిగిలిన అన్ని స్వరాలకి అనుదాత్తాలు పెట్టుకోమని చెప్తుంది ఈ సూత్రం. ఇక్కడ ఒక పాయింట్ అంటే ఇక్కడ సతిశిష్ట స్వరం అంటే ఏంటి అంటే ఇప్పుడు ప్రాతిపదిక మనం ఒక స్వరాన్ని తెచ్చుకున్నామండి, దాన్ని బాధిస్తూ స్వరం వచ్చిందనమాట. అందుకని ఏది శిష్ట స్వరమో ఆఖరికి దాన్ని మాత్రం మనము ఉదాత్తంగా తీసుకుంటామండి, మిగిలినవన్నీ అనుదాత్తం అనే సూత్రం చేత అనుదాత్తాలు చెప్పండి పార్వతి. ఇప్పుడు అనుదాత్తం పదమేకవచనంతో మిగతావన్నీ అనుదాత్తాలు చేసుకుంటామండి. తర్వాత సూ తెచ్చుకొని కూడా ఉదాత్తం ఉంది కానీ అది అవసరం లేదు. తర్వాత ఎప్పుడైతే అనుదాత్తం సుప్పితం అనే కూడా ఉదాత్తం ఉంది కదండి. అవునండి, అనుదాత్తం అండి, అది అనుదాత్తం సుప్పితం అనే సూత్రం చేత అకారం ఇచ్చిగా కలిగిన ప్రత్యయాలకి అనుదాత్త స్వరం వస్తుంది. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ సుప్ అనేది సుప్పుల్లో ప్రత్యయం కాబట్టి దానికి అనుదాత్తము. అంతేకాకుండా దానికి చివరికి పకారం కూడా ఇచ్చయింది కాబట్టి కూడా అనుదాత్తమే. అది సుప్పితం అంటే సుప్పు ప్రత్యయాలు కదా, సుప్పు ప్రత్యయమే కదా, అందుకే చెప్పాను. సుప్పు అంటే సుప్రత్యయాలు 21 అనుదాత్త సంజ్ఞ వస్తుంది. అనుదాత్త సంజ్ఞ వచ్చినా గానీ తర్వాత అది మన విసర్గతో లోపం అయిపోతుంది. అదే అండి, అనుదాత్త స్థానంలో విసర్గ అయిపోతుంది కాబట్టి దానికి స్వరం. ఇంకెవరికన్నా ఏమైనా డౌట్ ఉందా? బాగుంది. ఏమండి ఏం డౌట్ ఉన్నా 3:45 అయిందండి. ఓకే అండి, మనం చూసుకొని రేపు రేపు మిగతా అలాగండి. ఈరోజు ఒకసారి చూడండి, అప్పుడు నేను చెప్తాను. అంటే ఇప్పుడు మనము గుర్తుపెట్టుకోవాల్సిందండి, బేసిక్ గా ఈ రోజు క్లాస్కి వచ్చిన వాళ్ళం మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే ప్రాతిపదికకి ఒక స్వరం ఉంది, ఒక సూత్రం, సామాన్య సూత్రం ప్రాతిపదిక. తర్వాత ప్రత్యయానికి కూడాను ఒక సామాన్యంగా వాళ్ళు విధించే సూత్రం ఒకటి, ప్రత్యయానికి స్వరం విధించే సూత్రం ఒకటి. తర్వాత ఏంటంటే ప్రత్యయము ప్రత్యయము కలిసిన తర్వాత ఏది ఉండాలి, ఏది అనుదాత్తం అవుతుంది, ఏది స్వరితం అవుతుంది, ఏది అనుదాత్తం అవుతుంది అన్న చెప్పడానికి దానికి ఒక సూత్రం ఉంది. సో ఇవి మనం గుర్తుపెట్టుకున్నాము అంటే రూపసిద్ధులు చేసుకునే తర్వాత కూడా పెట్టుకోవచ్చు. ప్రకృతి రాగానే అంటే ధాతు అంటే మళ్ళీ ధాతువు కూడా స్వరం చెప్పారు. ఇప్పుడు మన ప్రాతిపదిక ఉదాహరణ చెప్పారు, ధాతు తీసుకున్న ఉదాహరణ మరి రేపు చెప్తారు. ఈరోజు ప్రాతిపదిక తీసుకుని ఉదాహరణ చెప్పారు. ఇక్కడ ప్రక్రియలు తద్దిత ప్రక్రియ అంతా వచ్చిందండి, దాని గురించి ఏమీ మనం కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. మనకు వచ్చిన రూపం చూసుకొని ఏ స్వరం ఉందో అన్నది మనం నిర్ణయించుకుంటే ఇప్పుడు మనకు ప్రస్తుతం మనం ఇక్కడ నేర్చుకుంటున్నది అంతే, స్వరాల గురించే అంతే.